మనిషికే ఎందుకు బాధలు అనే విషయాన్ని ఒక చిన్న పుస్తకంలో చాలా అద్భుతంగా చెప్పిన మాటలు సద్గురు గారు చాలా ప్రవచనాలు చెప్పడం, ఆ మాటల్ని ఒక పుస్తకం రూపంలో ఉండడం, ఆ పుస్తకాన్ని కొంచెం చదవడం, ఆ చదివిన తర్వాత వచ్చిన కొన్ని ఆలోచనల రూపం నుంచి నేను ఈ యొక్క విషయాన్ని మాట్లాడుతున్నా. మనిషికి ఎందుకు బాధలు అనే ఒక ప్రశ్న చాలామందికి వస్తుంది. కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనుషులకే వస్తాయి బాధలు. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ఈ సృష్టిలో మూగజీవులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ వాటికి ఆహారం ఉంటే సరిపోతుంది. ఆకలైనప్పుడు ఏదో ఒకటి దొరికితే ఆహారం తింటే వాటికి ఇంకా టెన్షన్ ఉండదు, సేఫ్లో ఉంటాయి. కానీ మనిషి అనేవాడికి చాలా ఆశలు ఉంటాయి, చాలా ఆశలు, చాలా కోరికలు, చాలా అంటే జీవితం పట్ల చాలా ఒక ఇమాజినేషన్స్ ఉంటాయి. ఆ చాలా పెద్ద ఆలోచన ప్రపంచం పుట్టలో కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే మనకు ఒక మనసు ఉంది, ఆలోచన శక్తి ఉంది, మంచి చెడు ఉంది. ఇవన్నీ మనిషికే ఉన్నాయి కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇది కరెక్టా, ఇది రాంగా, ఇది బాధ, ఇది కన్నీళ్ళు, ఇది సంతోషం అని. ఈ విషయాలు మొత్తం మనకి క్లియర్గా తెలుసు కాబట్టి ఆ బాధ అనేది మనం ఫీల్ అవుతున్నాం. ఆ బాధ అనే ఒక థాట్ ప్రాసెస్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మూగజీవులు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ కావచ్చు, అవి ఎలా ఉంటాయి? అవి అంతే ఉంటాయి, జస్ట్ బతికేస్తాయి. ఫుడ్ కోసం వేటకి వెళ్తాయి, ఫుడ్ దొరికిన తర్వాత రెస్ట్కి వెళ్ళిపోతాయి. బట్ మనం అట్లా వర్కౌట్ కాదు. మనకు అన్నీ తెలుసు, మనకి ఆలోచించే శక్తి ఉంది. ఇది తప్పు, ఇది కరెక్ట్ అనే ఒక డిఫరెన్స్ని మనం క్యాలిక్యులేట్ ఈజీగా చేయగలుగుతాం. తప్పు ఒప్పుల గురించి మనం మాట్లాడగలుగుతాం. కాబట్టి కొన్ని మనసుకి తగిలిన గాయాలు, అదే మనసుకి కలిగిన కొన్ని సంతోషాలు, వీటి మధ్య మనకి తేడా తెలుసు కాబట్టి మనకి బాధ అనే ఒక అర్థం తెలుస్తుంది. కాబట్టి మనం కొన్ని దగ్గర డిస్టర్బ్ అయిన విషయాలని బాధలు అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషితో నువ్వు ట్రావెల్ అవుతున్నావు, కొంతకాలం ఉన్నావు, ఆ వ్యక్తి నీ నుంచి దూరం అయిపోయాడు. ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు. కానీ ఒక మనిషి నీ నుంచి దూరం అవుతున్నాడంటే మీ ఇద్దరి మధ్య ఏదో సిచ్యువేషన్స్లో వర్కౌట్ అవ్వట్లేదు అని అర్థం చేసుకోగలిగితే, మీ ఇద్దరి మధ్య గతంలో చాలా అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ అవి మనం చూడము, అవి ఆలోచించే స్థితి మనకు ఉండదు. సో మనం వెళ్ళిపోయిన క్షణాలు, దూరమైన జ్ఞాపకాలు, జరిగిపోయిన విషయాలు, ఏదో అంటే మన పరిధిలో లేని విషయాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటాం మనం. కానీ మన దగ్గర ఉన్న అందులో సంతోషమైన జ్ఞాపకాలు, అద్భుతమైన పనులు మర్చిపోతూ ఉంటాం మనం. బేసికల్గా మనుషుల యొక్క నేచర్ అంతే ఉంటుంది. నువ్వు 10 రోజులు సంతోషంగా ఉన్నా, లాస్ట్ 11వ రోజు నీ మనసు గాయపడితే ఈ 10 రోజులు ఉన్న జ్ఞాపకాలని నువ్వు మర్చిపోతావు, నీ మైండ్లోకి రాదు. ఎందుకంటే మనిషి అనేవాడు ఎక్కువ బాధలు కావచ్చు, డిస్టర్బెన్స్ కావచ్చు, ఒక మాట ఎవరన్నా అన్నా కానీ ఇలాంటి సిచ్యువేషన్స్కి తొందరగా అటాక్ అవుతాడు, చాలా డిస్టర్బ్ అవుతాడు. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి అన్నీ తెలుసు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, ఈ సమాజంలో ఏది తప్పు, ఏది రైట్, ఏది మంచి, ఏది చెడు, ఏది సంతోషం, ఏది బాధ, ఏది కన్నీళ్ళు అంటే ఇవన్నీ అర్థాలు మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి మనం ఇంకా వాస్తవంలోకి వెళ్ళిపోవాలి. అయ్యో నాకు అది జరగలేదు, అరే వీళ్ళు ఇట్లా నాతో మాట్లాడలేదు, అయ్యో నాకు డబ్బు లేదు, వాళ్ళలా నేను ఉండలేకపోతున్నా, నేను ఎప్పుడు ఇలానే ఉండిపోతున్నా అంటే ఇవన్నీ మన ఆలోచనకు మించిన ఆలోచనలు. కాబట్టి మన మైండ్ని పాడు చేసుకుంటూ ఉంటాం, ఒకటి అట్లా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ సొసైటీలో, సమాజంలో మనం బతుకుతున్న మనుషుల యొక్క మైండ్ సెట్లో మనం ఎంత అద్భుతమైన జీవితాన్ని గడిపినా కూడా మనకన్నా
1% మనకన్నా ఒక మెట్టు పైకెక్కి ఎవరైనా బాగుపడితే మాత్రం మనం కష్టపడి సంపాదించుకున్నంత సంతోషాన్ని కూడా మనం నేలపాలు చేసేసుకుంటాం. సో మన మైండ్ నేచరే అట్లా అయిపోతుంది. అక్కడి నుంచే పుట్టుకొని వస్తాయి బాధలన్నీ. ఒక మనిషికి నీకు డిస్టర్బెన్స్ వస్తున్నాయంటే ఆ డిస్టర్బెన్స్కి మూలం తెలుసుకోగలిగితే బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు బాధపడాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు విడిపోతున్నావో తెలియని రోజున నువ్వు బాధపడాలి. ఎంత కష్టపడ్డా కూడా నీ యొక్క లైఫ్ మారట్లేదు అనే బాధ అప్పుడు బాధపడాలి. అంటే బాధ అనేది మనకు అర్థం కానప్పుడే బాధ వస్తుంది. కానీ మనకు అర్థమైన తర్వాత కూడా మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. ఆ మనిషి నాతో ఇలా మాట్లాడలేదని బాధపడుతూ ఉంటావు. ఆ మనిషి నీతో ఎందుకు మాట్లాడట్లేడు అనే విషయాన్ని నీకు తెలిసినా కూడా నువ్వు మళ్ళీ బాధపడుతూనే ఉన్నావు. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా ఆ క్వశ్చన్ని పట్టుకొని కూర్చుంటే నీ మైండ్ కాస్త క్వశ్చన్ బ్యాంక్ అయిపోతుంది. నీ మైండ్ పాడైపోతుంది. అర్థం కానప్పుడే బాధ మొదలవుతుంది. నిజానికి అన్నీ మనకి తెలుసు. అన్నీ తెలిసినా మనము జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తాం, జరిగిపోయిన గాయాల గురించి ఆలోచిస్తాం. ఈ బాధలన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే మనం బతకాల్సిన జీవితాన్ని కూడా బాధగానే బతకాల్సి వస్తుంది. వచ్చిన బాధలు మర్చిపో. వచ్చే బాధలు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ముందే అడ్వాన్స్గా ఆలోచించి ముందుకెళ్ళు. బాధలు అనేటివి మనిషికి సహజంగా వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకోగలిగితే అవిటని నువ్వు వదిలేసి వెళ్ళిపోవచ్చు. అట్లా అంటే ఈ చెట్టు, ఈ పుట్ట, ఈ రోడ్డు, ఈ ఆకాశం, ఈ గాలి, ఇవన్నీ ఉంటేనే మనం మధ్యలో బతుకుతున్నాం. సో నువ్వు అలవాటు పడిపో, బట్ నీ ఆలోచన మార్చుకో. కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, సంతోషాలు వస్తాయి, ఇవన్నీ ఉంటేనే ప్రపంచం. సో నేను అనేది అదే, నువ్వు బాధని అర్థం చేసుకో, బాధని కరెక్ట్గా నువ్వు అనాలిసిస్ చేసుకో. ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని. నాకు తెలిసి నీ మనసులో నుంచి పుట్టే బాధల కన్నా నీ మైండ్ బయట నుంచి వచ్చే విషయాల నుంచి నీకు కలిగే బాధలు ఎక్కువ ఉంటాయి. బట్ మనం అది ఒప్పుకోం కాబట్టి మనకే బాధలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటావు. కానీ నీకున్న సంతోషమైన జీవితాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఒక్కసారి నీ జీవితంలో నీ దగ్గర ఉన్న దాంతో, నీ దగ్గర ఉన్న మనుషులతోటి, నీకున్న వస్తువులతోటి నువ్వు తృప్తిగా ఉండడానికి ప్రయత్నించు. నీకొచ్చిన బాధలన్నీ మాయమైపోతాయి. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మనుషులు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తారు, పక్క వాళ్ళ మాటల గురించి ఆలోచిస్తారు, పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడేస్తారు. అట్లా కూడా బాధపడతారు. మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి పూర్తిగా మనకి తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు. తెలిస్తేనే మాట్లాడు, లేదా తెలుసుకొని మాట్లాడు. అలాంటి డిస్టర్బెన్స్ ఊకే థింకింగ్ చేసుకుంటే నీ మైండ్ పాడైపోతుంది. వాళ్ళెందుకు, వీళ్ళెవరు, ఇవన్నీ అన్నెసెసరీ. నీ పరిధిలో దాటిపోయి నువ్వు ప్రపంచంలో బతుకుతా అంటే ఇంకా నువ్వు బతకలేవు. నీకంటే ఒక ప్రపంచం ఉంది. అద్భుతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించు. పూర్తిగా తెలియకపోతే తెలుసుకో, లేదా తెలియకపోతే మౌనంగా ఉండు. అది నీ ఆరోగ్యానికి మంచిది, పక్కోడి జీవితం కూడా మంచిది. సో నేను అదే అంటున్నా, కంపేర్ చేసుకోకు. కంపేర్ చేసుకునే బాధలు చాలా ఉంటాయి. నీకింతుంది, వాడికింతుంది, నాకింతుంది, ఇది అవసరం లేదు. ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది అని అర్థం చేసుకోగలిగితే ఉన్న దాంట్లో సంతోషంగా బతకొచ్చు. కంపారిజన్ చేసుకోకు. నీలో నువ్వు కంపేర్ చేసుకో. నీ దగ్గర ఎంత ఉంది, నువ్వు ఉన్న దాంతో ఎంత బాగుపడగలుగుతావు. ప్రతి సిచ్యువేషన్స్ని, ప్రతి లైఫ్లో వచ్చే బాధలు అర్థం చేసుకో. ప్రతి బాధకి సమాధానం తెలుసుకోగలిగితే అది నీకు పెద్ద బాధే కాదనిపిస్తుంది. సో అది అలవాటు పడిపో, అర్థం చేసుకో. అనవసరపు విషయాల గురించి ఆలోచించి బాధపడకు.
గతంలో జరిగిపోయినాయి గతంలోనే ఉంచు. ఆ గతంలోనే నువ్వు ఉండకు. నువ్వు బయటకు వచ్చి నీ జీవితం ముందుకెళ్తుంది. ఆ జీవితం